Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python set methods. What is set methods in Python? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క సెట్ మెథడ్స్ మనం యూజ్ చేసుకొని మనకి యొక్క టాస్క్ అయితే చాలా ఫాస్ట్ గా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క సెట్ మెథడ్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో అయితే నేనైతే 7 మెథడ్స్ అయితే చెప్తాను, రిమైనింగ్ వి నెక్స్ట్ వీడియో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యాడ్, రిమూవ్, పాప్, డిస్కార్డ్, క్లియర్, యూనియన్, అప్డేట్, ఈ మెథడ్స్ అయితే ఈ యొక్క వీడియోలో మీకు బ్రీఫ్ గా అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో సహా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్, యాడ్ మెథడ్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూస్ టు యాడ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద సెట్. ఒక సెట్ లో మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవాలంటే ఈ యొక్క యాడ్ మెథడ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క యాడ్ మెథడ్ మనం యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ ని అయితే సెట్ లో అయితే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్. సింటాక్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెట్ డాట్ యాడ్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ సెట్ అంటే ఏంటంటే వేరియబుల్ నేమ్, వేరియబుల్ ఫ్రెండ్స్. డాట్ ఇచ్చేసిన తర్వాత యాడ్ అనేది ఏందని మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నాము. ఏ ఎలిమెంట్ అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఈ యొక్క పెరాన్సిస్ లో మనం ఇస్తే మనకైతే యాడ్ అవుతుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడియల్ షెల్. ఐడియల్ షెల్ అనేది మనకి ఓపెన్ అయింది. మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక వేరియబుల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎస్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. మనం సెట్ ని మనం కర్లీ బ్రేసెస్ తో అయితే మనం అయితే డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఎలిమెంట్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1, 2, 3, 4 ఇలా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. నేను ప్రింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు వేరియబుల్ నేమ్ డాట్ అంటే ఎస్ డాట్ యాడ్ మెథడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ని మీరు ఇవ్వాలి. నేనైతే 7 ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ ఎస్ అంటే వేరియబుల్ నేమ్. క్లిక్ చేయండి. మనకి 7 అనేది యాడ్ అయింది ఈ యొక్క సెట్ లోకి. అలానే మనం స్ట్రింగ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ధోని అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ ఎస్. చూసారా, మనకి ధోని అనేది కూడా మనకి స్ట్రింగ్ లో కూడా మనకైతే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం టపుల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇమ్యూటబుల్ డేటా టైప్స్ కూడా మనం అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 43, 41 ఎలా ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఎస్. చూసారా ఫ్రెండ్స్, మనకి 43, 41 కూడా మనకి ఇప్పుడైతే యాడ్ అయింది. అలానే ఇప్పుడు మీరు ఇలా ఇస్తే మీకైతే కన్ఫామ్ గా మీకైతే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. మనం లిస్ట్ లో అయితే ఇస్తాం, అంటే మ్యూటబుల్ ఇస్తే మనకైతే ఎర్రర్ వస్తుంది. ఇది రిమూవ్ చేయండి. లిస్ట్ లో అయితే మనం ఇద్దాం. ఇప్పుడు ఏమిద్దాం, లిస్ట్ లో మనం 47 ఇస్తున్నాను, 46 ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారా, మనకైతే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. కన్ఫామ్ గా అయితే మనకి ఎర్రర్ వస్తుంది. ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ ఇది సపోర్ట్ చేయదు మనకి ఈ యొక్క సెట్ లో. అందుకని మనకి ఈ యొక్క సెట్ లో మనకి లిస్ట్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని మనకి ఎర్రర్ అయితే వచ్చింది. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్, రిమూవ్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూస్ టు రిమూవ్ ద గివెన్ ఎనీ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ ద సెట్. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క రిమూవ్ మెథడ్ మనం యూజ్ చేసుకొని సెట్ లో ఉన్న ఏ పర్టికులర్ ఎలిమెంట్ అయినా మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి, సెట్ డాట్ రిమూవ్ మెథడ్ అంటే ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఎలిమెంట్ ని అయితే మనం ఇస్తే ఆ ఎలిమెంట్ అనేది మనకి రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1, 5, 7, 9, 3, 99, 64, విజయ్ ఇలా అయితే నేనైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెట్ డాట్ రిమూవ్ ఈ యొక్క మెథడ్ లో నేను ఏదైనా ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. 7 ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ సెట్. ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మనకి 7 అనేది రిమూవ్ అయింది. ఇక్కడ చూసారా, మనకి 7 చూడండి, ఇక్కడ 7 అయితే నేను ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, మనకి 7 అనేది రిమూవ్ అయింది. మీకు 1 మోర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్ట్రింగ్ ఇచ్చాను కదా, విజయ్ అనేది రిమూవ్ అవ్వాలి. పర్టికులర్ ఎలిమెంట్ అనేది విజయ్ అని ఇస్తున్నాను. పర్టికులర్ ఎలిమెంట్ అనేది మనం ఈ యొక్క రిమూవ్ మెథడ్ ని మనం యూజ్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ సెట్ అంటే వేరియబుల్ నేమ్. ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, మనకి విజయ్ అనేది రిమూవ్ అయింది. అండ్ ఇలా ఇస్తే మీకైతే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మెథడ్ లో నేను అంటే ఈ యొక్క సెట్ లో నేను తీసుకొని ఎలిమెంట్ ఇస్తే, ఐ మీన్ ఇనిషియలైజ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఈ యొక్క ఎలిమెంట్స్,
ఎలిమెంట్స్ కాకుండా నేను డిఫరెంట్ వేరే ఎలిమెంట్ ఇస్తే మనకైతే కన్ఫర్మ్ గా ఎర్రర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక నేను 2 ఇవ్వలేదు, 2 ఇస్తున్నా చూడండి. ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా మనకి ఈ యొక్క సెట్ లో మనకి 2 అయితే లేదు కదా. ఇక్కడ చూడండి 2 ఎక్కడ ఉందా, 2 లేదు. కానీ మనం 2 ఇచ్చాం కాబట్టి మనకి కన్ఫర్మ్ గా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే 2 లేదు కదా. ఇక్కడ మనకి విజయ్ ఉంది కాబట్టి విజయ్ ఇస్తే మనకి రిమూవ్ అయింది. అలానే ఇక్కడ మనకి 7 ఉంది కాబట్టి 7 ఇస్తే మనకి ఇక్కడ రిమూవ్ అయ్యి ఈ యొక్క సెట్ రిమైనింగ్ సెట్ అనేది మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది. అలానే మూవ్ ఆన్ టు థర్డ్ వన్, పాప్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూస్ టు రిమూవ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎ సెట్. ఈ యొక్క పాప్ మెథడ్ మనం యూస్ చేసుకొని సెట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి, సెట్ డాట్ పాప్ ఎలిమెంట్. ఇక్కడ సెట్ అనేది వేరియబుల్ నేమ్ ఫ్రెండ్స్. అలానే పాప్ మెథడ్ మనం యూజ్ చేసుకొని ఏ ఎలిమెంట్ అయితే అంటే ఎలిమెంట్ అనేది మనకి ఫస్ట్ సెట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఒక్కోటి మనకి రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1, 3, 7, 5, 2, 9, 6, విరాట్ ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. నేను ఇక్కడ కామా ఇవ్వలేదు. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను పాప్ మెథడ్ కదా ఫ్రెండ్స్ చెప్తానంది. ఏ డాట్ పాప్ ఇలా ఇచ్చేసింది. ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి 1 వచ్చింది. ఇప్పుడు ఏని క్లిక్ చేయండి. ఏ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇలా వచ్చింది. అలానే మళ్ళీ ఈ యొక్క పాప్ మెథడ్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి 2 అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి రిమైనింగ్ మనకి అయితే డిస్ప్లే అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మళ్ళీ పాప్ మెథడ్ ఏ డాట్ పాప్ ఇలా ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మనకి 3 అనేది రిమూవ్ అయింది. అలానే ఇప్పుడు మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. 5, 6, విరాట్ 7, 9. ఇప్పుడు మనకి 5 అనేది రిమూవ్ అవుతుంది చూడండి. ఎంటర్ క్లిక్ చేయండి. 5 అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏని ప్రింట్ చేద్దాం. 6, విరాట్ 7, 9 ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను పాప్ మెథడ్ ని ఇస్తున్నా, ఏ డాట్ పాప్. చూడండి మనకి ఎలా వస్తుందంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఒక్కోటిగా మనకి రిమూవ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి విరాట్ అనేది రిమూవ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మీరు ఎంటర్ క్లిక్ చేయండి. విరాట్ అని వచ్చింది. ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకి 2 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను ఇలా ఇస్తున్నాను చూడండి. 7 అనేది రిమూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క సెట్ లో మనకి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంది. ఈ సింగిల్ ఎలిమెంట్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. 9 ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం వేరియబుల్ ని. సెట్ లో ఏమైనా ఉన్నాయా, లేవు. ఇప్పుడు మళ్ళీ పాప్. చూసారా మనకి, ఎందుకంటే మనకి ఎంటీ సెట్ వచ్చింది. ఎందుకు, ఆ యొక్క సెట్ లో మనకి ఏ ఎలిమెంట్లు అనేవి లేదు కదా, అందుకని మనకి ఎర్రర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్, డిస్కార్డ్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూస్ టు రిమూవ్ ఎనీ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇన్ ఎ సెట్. అంటే ఈ యొక్క సెట్ లో ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ యొక్క డిస్కార్డ్ మెథడ్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకి రిమూవ్ మెథడ్ అండ్ డిస్కార్డ్ మెథడ్ రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ డిస్కార్డ్ మెథడ్ ఎలా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, సెట్ అనే వేరియబుల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వేరియబుల్ లో సెట్ లో మనం ఎలిమెంట్స్ ఇనిషియలైజ్ చేద్దాం. 8, 7, 9 ర్యాండమ్ గా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఎంటర్ క్లిక్ చేయండి. సెట్ డాట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 7 అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ సెట్ వేరియబుల్ నేమ్. చూసారా మనకి 7 అనేది రిమూవ్ అయింది. కాకపోతే ఇక్కడ మనకి రిమూవ్ మెథడ్ కూడా సేమ్ యాజ్ దీస్ ఉండిద్ది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, సెట్ లో నేను లేని ఎలిమెంట్ ఇస్తున్నాను, 10 ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా మనకి ఎర్రర్ అయితే ఏమీ రాలేదు చూసారా ఫ్రెండ్స్ మనకి. కానీ మనం రిమూవ్ మెథడ్ మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకి కంపల్సరీగా మనకి సెట్ లో లేని ఎలిమెంట్ ఇస్తే మనకి కంపల్సరీగా ఎర్రర్ వచ్చింది. కానీ డిస్కార్డ్ మెథడ్ లో మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకైతే ఎర్రర్ అయితే ఏమీ రాలేదు. ఈ డిస్కార్డ్ మెథడ్ కి అండ్ అలానే ఈ యొక్క రిమూవ్ మెథడ్ కి డిఫరెన్స్ ఇదే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని 1 మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. స్ట్రింగ్ తీసుకుంటున్నాను, కోహ్లీ అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ సెట్. ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా మనకి ఎర్రర్ అయితే ఏం రాలా. ఎందుకు, మన కోహ్లీ అనేది ఈ యొక్క సెట్ లో తీసుకున్నాం, మనం తీసుకోలేదు. కానీ మనకి ఎర్రర్ అయితే ఏం రాలా. అలానే రిమూవ్ మెథడ్ లో మనకైతే కన్ఫర్మ్ గా మనకైతే ఎర్రర్ వచ్చింది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు ఫిఫ్త్ వన్, క్లియర్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూస్ టు డిలీట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్. ఈ క్లియర్ మెథడ్ మనం యూజ్ చేసుకొని సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అయితే మనం అయితే డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి, సెట్ డాట్ క్లియర్ మెథడ్.
అంటే ఈ యొక్క క్లియర్ మెథడ్ ని మనం యూజ్ చేసుకొని సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక వేరియబుల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కే అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ యొక్క సెట్ లో నేను వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. 1, 4, 8, విజయ్, పైథాన్ ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. కే డాట్ క్లియర్ మెథడ్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ కే ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మనకి మొత్తం రిమూవ్ అయిపోయి సెట్ అనేది ఎంటీ సెట్ అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇలా అయితే మనం అయితే క్లియర్ మెథడ్ మనం యూజ్ చేసుకొని ఈ యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ మొత్తం అయితే మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు 6th వన్, యూనియన్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూస్ టు కంబైన్ ఆర్ జాయిన్ ద టూ సెట్స్ ఇన్ ఎ సింగిల్ సెట్. ఈ యొక్క యూనియన్ మెథడ్ ని మనం యూజ్ చేసుకొని టూ సెట్స్ ని అయితే మనం కంబైన్ చేసుకొని ఒక సింగిల్ సెట్ ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్, సెట్ డాట్ యూనియన్ మెథడ్ అంటే దాంట్లో మనం ఎలిమెంట్ ని ఇస్తే మనం అయితే వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక యూనియన్ మెథడ్ గురించి మీరు లోయర్ క్లాస్ లో కూడా బాగా వినుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సెట్ 1 ఈక్వల్ టు ఎలిమెంట్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 6 ఇలా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. సెట్ 2 ఈక్వల్ టు 4, 6, 7, 8, 9 ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూనియన్ చేద్దాం అనుకుంటున్నా. సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి టూ సెట్స్ లో ఉన్న కంబైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ అనేవి మనకి రిమూవ్ అయ్యి మనకి సింగిల్ ఒరిజినల్ అవుట్పుట్ అయితే మనకు వచ్చింది. చూడండి, 1, 3, 4, 6, 7, 8, 9 ఇలా అయితే మనకు వచ్చింది కదా ఫ్రెండ్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు సెట్ 3 ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తానంటే నేను 8, 9, 10, 11, 43 ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సెట్ 2 డాట్ యూనియన్ సెట్ 3. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మనకి సెట్ 3 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2 అన్న ఇవ్వచ్చు, లేదంటే మనకి సెట్ 3 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2 అని కూడా మనకైతే ఇచ్చిన మనకి టూ సెట్స్ లో ఉన్న మనకి కంబైన్ లో ఉన్న యూనియన్ చేస్తున్నాం కదా, అవైతే మనకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, డూప్లికేట్స్ అనేవి మనకి రిమూవ్ అయ్యి ఒరిజినల్ అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, 4, 6, 7, 8, 9, 10, 11, 43 మనకి సెట్ 3. ఇప్పుడు మనకి నేనేం చేస్తానంటే సెట్ 3ని ప్రింట్ చేస్తున్నప్పుడు చూడండి, మనకి ఒరిజినల్ సెట్ 3 తీసుకున్నాం కదా, ఆ సెట్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు సెట్ 2 తీసుకున్నాను కదా, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా రాకుండా ఉండాలనుకుంటే మనకి ఏం చేయాలనుకుంటున్నాము, అప్డేట్ మెథడ్ అయితే మనకు ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అదే నెక్స్ట్ మెథడ్ చెప్తున్నాను. మూవ్ ఆన్ టు 7th వన్, అప్డేట్ మెథడ్. ఇట్ ఈస్ యూస్ టు అప్డేట్ ద సెట్ ని మనం అప్డేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి, సెట్ డాట్ అప్డేట్ ఎలిమెంట్. ఈ యొక్క అప్డేట్ మెథడ్ అనేది మనకి ఈ యొక్క 6th వన్ ఉంది కదా, యూనియన్ మెథడ్ లో మనకి చాలా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది కదా సెట్ 1 సెట్ 2 ఉంది కదా, ఈ యొక్క యూనియన్ రిజల్ట్స్ ఉంది కదా, ఈ యొక్క యూనియన్ రిజల్ట్ నేను సెట్ 1 వస్తే మనకి ఈ యొక్క యూనియన్ రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ నాకు రావాలి. అలా రావాలంటే ఇప్పుడు చూడండి, సెట్ 1 డాట్ అప్డేట్ ఆఫ్ సెట్ 2 ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్ 1. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి 1, 3, 4, 6, 7, 8, 9 ఇక్కడ ఏంది, సెట్ 1 అండ్ సెట్ 2 యూనియన్ చేసినప్పుడు మనకి ఈ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ రిజల్ట్ మనకి అప్డేట్ చేసుకున్నప్పుడు మనకి సెట్ 1 లోకి అయితే ఈ యొక్క రిజల్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది, అంటే దాంట్లో స్టోర్ అవుతుంది. అప్పుడు మనకి సెట్ 1 లో ఈ యొక్క ఎలిమెంట్స్ అయితే మనకు వస్తాయి. చూడండి, 1, 3, 4, 6, 7, 8, 9 ఇది మనకి సెట్ 1 అనేది సెట్ 1 లోకి అయితే మనకు వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా సెట్ 3 అండ్ సెట్ 2 యూనియన్ చేస్తాం కదా, ఆ యూనియన్ చేసిన రిజల్ట్ ఏంది, 4, 6, 7, 8, 9, 10, 11, 43 ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను సెట్ 2 అనగానే మనకి ఈ రిజల్ట్ అనేది రావాలి. సెట్ 2 డాట్ అప్డేట్ ఆఫ్ సెట్ 3. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెట్ 2 ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, మనకి సెట్ 2 అండ్ సెట్ 3 చేసిన మనకి యూనియన్ చేసిన రిజల్ట్ మనకి సెట్ 2 లో మనకి ఇంక్లూడ్ అయ్యి, అంటే ఆ రిజల్ట్స్ మొత్తం దీంట్లోకి ఇంక్లూడ్ అయ్యి, అంటే స్టోర్ అయ్యి మనకి ఇక్కడికి వచ్చేసింది. చూసారా, 4, 6, 7, 8, 9, 10, 11, 43
ఇప్పుడు నేను సెపరేట్ గా సెట్ 2 అని ఇస్తే మనకి ఏమొస్తుంది చూడండి. మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు సెట్ 1 చూద్దాం. చూసారా మనకి సెట్ 1 అంటే ఫస్ట్ లో మనం తీసుకున్నాం చూసారా? ఫస్ట్ లో మనం తీసుకున్న సెట్ 1 రిజల్ట్ అయితే మనకి ఇక్కడైతే వచ్చింది. చూసారా? మెయిన్‌గా అయితే ఈ యొక్క మెథడ్స్ అయితే మనం సెట్ మీద అయితే యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. రిమైనింగ్ మెథడ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.